వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు కుర్క్యాల గంగాధర మండలంలోని కుర్క్యాల జెడ్పీ స్కూల్లో జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి లోన్ చేస్తున్న సంఘటన. ఈ ఒక నెల రోజుల నుండి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ యంత్రాంగం ఎలాంటి పనిచేస్తుందో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండడం అనేది, ఎవరు ఈ అధికారిక యంత్రాంగాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి కారకులైన అటెండర్ని డిస్మిస్ చేసి పర్మనెంట్గా ఆయనను ఉద్యోగాల నుంచి తొలగించాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు వెంటనే న్యాయం జరగాలని, లేకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా పెట్టాల్సిన అవసరం మాకు రాకుండా చూడాలని అధికారులను కోరుకుంటున్నాం. చుప్పాని నియోజకవర్గంలో ప్రముఖ ఒక విద్యాక్షేత్రమైన గంగాధర మండల కేంద్రంలో ఉన్న కూటవేటి దూరంలో కుర్క్యాల గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలా కలెక్టర్ గారు, స్థానిక కలెక్టర్ కానీ ఇలా పోలీసు అధికార యంత్రాంగం కానీ ఇలా ఈ యొక్క కుర్క్యాల గ్రామం మీదకెళ్ళి నిత్యం కూడా వెళ్తూ ఉంటారు. ఇలా కలెక్టర్ గారు ఈ యొక్క 2 సంవత్సరాల్లో దాదాపుగా 20 నుంచి 30 సార్లు ఆ యొక్క గ్రామాన్ని విజిట్ చేసి ఉంటారు. ఇలా కలెక్టర్ గారు విజిట్ చేసిన గ్రామంలోనే ఇలా విద్యార్థులకు అలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే, పాఠశాలల్లో అధికారుల నిర్లక్ష్యం జరుగుతుందంటే, ఇలా జిల్లాల్లో ఉన్న విద్యా యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని కారణంగా చెప్పవచ్చు. ఇలా స్థానికంగా ఉన్న మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా ప్రజలలో ఏ విధంగా తిరగాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి చూడాలి తప్ప ఇలా సోపు టాపులకు, ఫోటోలకు, కెమెరాలకు పోజు చేయడం పక్కన పెట్టి ఇలా విద్యారంగం మండలంలో, జిల్లాలో ఏ విధంగా ఉందో దృష్టి పెట్టాలి. ఇలా స్థానికంగా ఉన్న సత్యం గారు ఇలా విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వాళ్ళు చదువుకున్న వ్యక్తి. వారు వచ్చిన తర్వాత ఇలా గంగాధర మండలంలో దాదాపుగా 6 పాఠశాలలు మూతపడ్డాయి. ఉన్న పాఠశాలలో కూడా మౌలిక వసతులను కల్పించడము నిర్లక్ష్యమే కాక ఇలా ఉన్న పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఏమి పట్టించుకోకుండా ఇలా వారి నివాసానికి జస్ట్ 2 నిమిషాల దూరంలో, కూతవేటి దూరంలో ఉన్న పాఠశాల ఆ విధంగా జరిగిందంటే ఇలా వారి నిర్లక్ష్యమా, వారి అధికార యంత్రాంగ నిర్లక్ష్యమా, ఇలా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ ప్రజలకు. ఇలా నియోజకవర్గంలో ఉన్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఇలా సత్యం గారికి ఉన్నది. ఇలా పాఠశాలకు రండి అని చెప్పేసి మీరు వాహనాలు పెట్టి, మీ యొక్క రథాలు పెట్టి ప్రచారం చేస్తే కాదండి ఎమ్మెల్యే గారు. ఇలా పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, పాఠశాలకి వసతులు కరెక్ట్ ఉన్నాయో, పాఠశాలలో ఏ విధంగా నిర్లక్ష్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇలా చూడాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఇలా అధికారులు చెప్తున్నారు ఇలా బీజేపీ వాళ్ళు వస్తే అక్కడ అన్యాయం జరిగింది హిందువు కాదు ముస్లింకు అని చెప్తున్నారు. ఇలా ముస్లింకా హిందువుకు అన్యాయం జరిగింది కాదు, ఇలా ఎంతమంది హిందూ అమ్మాయిలు అక్కడ బాధపడ్డారు. కేవలం ఆ పాఠశాలలో ఇలా సత్యం గారు తెలుసుకోవాలి, అధికారులు తెలుసుకోవాలి. ఆ యొక్క పాఠశాలలో ముస్లిం అమ్మాయిలు 0. ఇలా అధికారులు ఇలా మసిమూసి మారేడికాయ చేసే విధంగా బీజేపీ వాళ్ళను ఇలా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏదో చిన్నపిల్లలకు గోరుముద్దలు నింపేసినప్పుడు చెప్పే కాకమ్మ కథలు చెప్పడం దురదృష్టకరం. ఇలా కప్పిపుంచుకునే ధోరణిని ఇలా అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వదిలేసి ఇలా పటిష్టమైన వ్యవస్థ ఇలా విద్యా వ్యవస్థ నియోజకవర్గంలో కల్పించాలని మేము ఎమ్మెల్యే గారు కోరుతున్నాం. ఇలా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారని మీరు అంటారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కాదు, ఇలా డిగ్రీ కళాశాలకు డిగ్రీ చదవాల్సిన విద్యార్థులు ఇలా అన్యాయం అవుతున్నారు. ఆ యొక్క విద్యార్థులను డిగ్రీ స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నదని ఇలా ఎమ్మెల్యే గారికి మేము గుర్తు చేస్తున్నాం. అలా ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగానైతే అసభ్యపరంగా అక్కడ ఉన్నటువంటి అటెండర్ అమ్మాయిల బాత్రూంలో ఫోటోలు తీయడం, ఫోటోలను మాడిఫై చేయడం జరిగింది. ఇది గత 2-3 నెలల నుంచి జరిగినా కానీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ మండల ఎంఈఓ గారు కావచ్చు, అదేవిధంగా స్కూలు హెచ్ఎం కావచ్చు, వారు పట్టించుకోకపోవడం వలన ఈరోజు చాలామంది అమ్మాయిలకు ఇబ్బంది జరిగింది. అంటే దీనిపైన వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు, డిఓ గారి మీద, ఎంఈఓ గారి మీద, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం మీద, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటెండర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో గంగాధర మండల శాఖ తరఫున డిఓ ఆఫీసును ముట్టడి చేస్తామని కోరుకుంటున్నాం. పార్టీలు కాదు, మనం ఉన్న సంస్థ, మన చుట్టూ ఉన్న సమస్య. మనకు తల్లి ఉంటుంది, బిడ్డలు ఉంటారు. మన సమాజంలో చుట్టుపక్కల సమాజం కాపాడడానికే పోలీసు వర్గం ఉంటుంది, పార్టీల వర్గం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నువ్వు? కోరుకునే ఒకటే వాడిని శిక్షించాలి. శిక్షించడానికి కూడా శిక్షించడం ఒకటి, వాడు జీవితంలో
స్కూల్కి రావడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి దుర్ఘటన జరుగుతుంది. చాలా హెచ్ఎం గారు ఏం చేస్తున్నారు, గంగాధర ఎంఈఓ గారికి సఖీ కేంద్రానికి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎంఈఓ గారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుసుకోవాలి. వెంటనే ఈ స్కూల్ యాజమాన్యాన్ని, ఎంఈఓ గారిని, డిఓ గారిని సస్పెండ్ చేయాలి. కలెక్టర్ 4 సార్లు విజిట్ చేసింది ఆ స్కూల్కి, అయినా ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. వెంటనే ఎంఈఓ గారిని, స్కూల్ యాజమాన్యం, డిఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని మా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.